అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరాముల వారు పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కిందికి దింపుతుంటే విభీషణుడు పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. నా అన్న రావణుడు కూడా మహానుభావుడు, సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడు, 10 తలలున్నవాడు, ఘోరమైన తపస్సు చేసినవాడు, కాంచన లంకాధిపతి, లోకాలను గడగడలాడించినవాడు. నేనే చంపించేశాను. కుంభకర్ణుడు సామాన్యుడు కాడు, నేనే చంపించేశాను. అన్నయ్య కనపడితే పాదాల దగ్గర అన్నయ్య అని నమస్కరిద్దామంటే ఏడీ అన్నయ్య, చెప్పులేసుకో అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళ దగ్గర పెడదామంటే ఏడి, చంపించేశాను అని తలుచుకొని ఆవేదన చెందాడు. సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. నా అన్న వాలి ఎదుటివారి బలం సగం లాగగలడు, అప్రమేయ పరాక్రమవంతుడు, 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయగలడు. అంతటి బలవంతుడు నేనే ఈ రాముడితోటే బాణం వేయించి చంపేశాను. నాకు అన్నలేడు, నేనెలా చెప్పులు తొడగలేను, నేనిలా కౌగిలించుకోలేను, అన్నయ్య అని చెయ్యివ్వలేను. అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి అని వేదనాభరితుడైనాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు చెయ్యి పట్టుకొని బతికారు జీవితాంతం. కానీ ఆ గొప్ప వాళ్ళది కాదు. అలా బతకగలిగారంటే వాళ్ళు అలా బతికేటట్టుగా మాట్లాడి బతకడానికి అవకాశం ఇచ్చిన వారు శాంతి స్థానంలో ఉన్న వాళ్ళ భార్యలు. మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెడుతున్నాడు అంటే మీ నాన్న దశరథ మహారాజు గారు వరమడిగారు, వెడుతున్నాడు. మీ వదిన సహధర్మచారిని కాబట్టి వెడుతుంది. 14 ఏళ్ళు నువ్వెందుకయ్యా వెళ్ళడం అని లక్ష్మణస్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా, అడగలేదు. అంటే ఆయన ధర్మాత్ముడు, అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అటువంటి భర్త కన్నా నాకేం కావాలి అనుకొని ఊర్మిళ ప్రశ్నించలేదు. ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి సహకరించడం. స్త్రీ తాను ఎంత శక్తివంతురాలో తెలుసుకోవడం ఒక ఎత్తు. అది తెలుసుకున్న తర్వాత తన కుటుంబ శాంతి కోసం శీలవైభవాన్ని పొందడం ఒక ఎత్తు. అది ఆచరణాత్మకమైన నాడు 10 మంది ప్రశాంతంగా జీవనం చేయగలిగిన అవకాశం కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.